ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 125వ కీర్తన మొదటి వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ జీవితంలో బహుశా ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులు అవి నీ ముందు నిలబడి నిన్ను పడద్రోసే పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, లేదా ఎరుకో గోడ వలె ఎత్తైన ప్రాకారం వలె నీ చుట్టూ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండుండొచ్చు. అయితే సర్వోన్నతుడైన నీ దేవుడు యేసయ్య ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే గనక నీవెన్నటికీ కూడా కదల్చబడవని, ఒక బండ మీద వేసిన పునాది ఏ విధంగా అయితే వరద వచ్చినా తుఫాను వచ్చినా అది చెక్కు చెదరదో, నీవు కూడా కదల్చబడవని ఈరోజు నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. మనుషులు చేసే పొరపాటు ఏంటో తెలుసా? మనుషులు డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడతారు, ఇతరితర పనులు చేయడానికి ఇష్టపడతారు, కానీ తండ్రి మీద నమ్మకం ఉంచడానికి మాత్రం వెనక్కి పడిపోతూ ఉంటారు. ఈరోజు నేను అడుగుతున్నాను ఒక ఆత్మీయ తండ్రిగా, నీవెంతసేపు దేవుని మీద ఒక కష్టం, నా దేవుడు నన్ను ఈ కష్టం నుంచి విడిపిస్తాడు అని నువ్వెంతసేపు నమ్మకాన్ని ఉంచగలుగుతున్నావు దేవుని మీద? ఒక గంట, ఒక పూట, మహా అయితే ఒక్క దినం. నువ్వెందుకు దేవుని మీద నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోతున్నావు? బహుశా నువ్వు ప్రార్థనలో వెనకబడ్డావేమో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో వెనకాడావేమో, లేదా బైబిల్ చదివి దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడం అనేది నువ్వు ఆపేశావేమో. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటున్నావో నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ అప్పు బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా నిన్ను కదల్చలేదన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకో తెలుసా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఆయన ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే, ఆయన ఇచ్చిన కాపుదల నీకు ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని ఎదుట ప్రతి దినము కూడా యథార్థమైన హృదయంతో ఒప్పుగోలు కలిగిన ప్రార్థన చేయి. ప్రతి దినము కూడా ఉదయం లేచినప్పుడు, రాత్రి మరలా పరుండే ముందు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశీలించుకుని, ఆత్మ పరిశీలన చేసుకుని, దేవా నీ చిత్తానుసారంగా జీవించే కృప నాకెంకను దయచే ప్రభువా అని దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి ఆయనను స్తుతించి ఆత్మ పరిశీలన చేసుకుని నువ్వు ప్రార్థన చేసినట్టయితే పరలోకపు సన్నిధి దేవుడు నీ కోసము నీ ఇంట దించుతాడు. ఆయన ఆమెన్. ఆయన బిడ్డల కొరకు ఆయన ప్రాణమునిచ్చాడండి. నీ కోసం దేవుడు ప్రాణమునిచ్చాడు. మరి అలాంటప్పుడు దేవుడు నేను ఎందుకు విడిచిపెట్టేస్తాడు ఈ కష్టాలకి, వాటికి, వీటికి? శోధన గుండాను వెళ్తున్నావు, కానీ అది శాశ్వతమైన మార్గం కాదు. నేను విడిపించేవాడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడని యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు భయపడొద్దు. నిత్యము నిలుచు సియోను కొండవలె నువ్వు ఉంటావంట. ఎవ్వరు నిన్ను కదల్చలేరంట. చెప్పు, ఈరోజు నీ పరిస్థితులతో ప్రవచించు. యేసు నామంలో నేను నిలబడతాను, యేసు నామంలో ఈ కష్టాలు దాటుతాను, యేసు నామంలో నా కుటుంబం ఫలిస్తుందని ఈరోజు నువ్వు పలికితే గనక నీ మాటను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.